నేను లాస్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నూతనంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏమేమి రాబోతా ఉన్నాయని చెప్పి వీడియో చేశాను. సో నేను ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నూతనంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏమేమి రాబోతా ఉన్నాయి వచ్చాడని చెప్పి చేస్తున్నాను. డీటెయిల్స్లోకి ఈ వీడియో చివరిదాకా చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024-20 విద్యా సంవత్సరానికి సంబంధించి సో మొత్తం మీద వచ్చే ఏడాది 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు రాబోతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో ఒక్కొక్క కళాశాలలో 100 సీట్లు చొప్పున 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు రావడంతో మొత్తం మీద 800 కొత్త సీట్లు తెలంగాణలో వచ్చే అవకాశం మెండుగా ఉంది. సో ఇది 8 కొత్త వైద్య కళాశాలలు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతం అని చెప్పి కూడా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే సో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు కూడా జోగులాంబ గద్వాల జిల్లాలో ఒకటి, నారాయణపేట జిల్లాలో ఒకటి, ములుగు జిల్లాలో ఒకటి, వరంగల్ అర్బన్ జిల్లాలో ఒకటి, మెదక్ జిల్లాలో ఒకటి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో ఒకటి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒకటి. సో ఇది జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్ అర్బన్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి. సో ఈ 8 చోట్ల మనకి వచ్చే ఏడాది అంటే 24-20 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఇట్లా రాబోతూ ఉన్నాయి. సో ఒక్కొక్క కళాశాలలో 100 సీట్లు చొప్పున మొత్తం మీద 800 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో రాబోతూ ఉన్నాయి. సో అయితే కొంతమంది సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు. సో ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలుదీరడం వల్ల దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. సో మరి నేను అనుకోవటం మ్యాక్సిమం మార్పులు అయితే ఉండకపోవచ్చు, కానీ అది అల్టిమేట్గా గవర్నమెంట్ డిసిషన్ కదా, గవర్నమెంట్ డిసిషన్. సో వీ కాంట్ రైట్ ఎనీథింగ్. సో రాష్ట్ర ప్రభుత్వం మ్యాక్సిమం వచ్చేడాది వస్తాయి మెడికల్ కాలేజెస్. సో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ టైమింగ్ వీడియోస్లో. తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే, ఎందుకంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి దాకా ఒక గవర్నమెంట్ ఉండేది, మొన్న ప్రభుత్వం మారింది కనుక వైద్య కళాశాలకు సంబంధించి ఏం జరుగుతుందని చెప్పి సో వీడియోతో చేస్తాను, అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా ఇంటిమేషన్ ఇస్తే. సో ఇది తెలంగాణలో అయితే మొత్తం 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 800 MBBS సీట్లు. సో దీంట్లో అన్నీ కూడా ఏ కేటగిరీ సీట్సే కనుక గవర్నమెంట్ ఏ కేటగిరీ సీట్సే కనుక తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 800 సీట్లు కూడా ఫ్రీ సీట్సే ఉంటాయి మ్యాక్సిమం. సో అంటే ఆంధ్రప్రదేశ్లో మనకి వచ్చే 5 కళాశాలల్లో 150 సీట్లు ఒక్కొక్క దాంట్లో, అంటే మొత్తం 750 సీట్లలో 50% సీట్స్ మట్టుకి ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్, ఇంకా 50% ఏమో B అండ్ C కేటగిరీ కింద ఉంటాయి. అంటే మొత్తం 64 సీట్స్లో డివైడ్ అవుతున్నాయి ఇవి. సో 64 ఏమో ఏ కేటగిరీ, ఏపీలో ఆగల్సి ఏపీలో. సో ఒకసారి ఏపీ గురించి, అంటే నేను ఎందుకు BEC అని చెప్తున్నాను అంటే ఒకసారి ఏపీ గురించి మనకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను. సో ఏపీలో మొత్తం మీద ఒక్కొక్క కాలేజీలో 150 సీట్లు వస్తున్నాయండి వచ్చేది 5 కాలేజెస్లో. సో ఆ 150లో 64 ఆ రాష్ట్ర లోకల్ విద్యార్థులకి మట్టికి వస్తాయి ఫ్రీ సీట్స్, ఆ రాష్ట్ర లోకల్ విద్యార్థులకి. మిగతా 64 సీట్లేమో ఆ రాష్ట్రానికి సంబంధించి B అండ్ C కేటగిరీ సీట్స్, అంటే 50 లక్షల దాకా ఉంటుంది రుసుము, రుసుము కాదు ఫీజు. సో ఇంకో సుమారు 128, ఇంకొక 38, ఇంకొక 22 సీట్లు మట్టికి ఆల్ ఇండియా కోటా సీట్స్, అంటే దీంట్లో తెలంగాణలో జాయిన్ అవ్వచ్చు, అన్ని రాష్ట్రాలు జాయిన్ అయ్యే వెసులుబాటు ఉంటుంది ఈ 22 సీట్లలో. సో ఇది ఆంధ్రప్రదేశ్లో మనకి వాళ్ళు ఫాలో అయ్యే క్రైటీరియా ఇట్లా ఉంది. సో ఇది మన తెలంగాణకు సంబంధించి మొత్తం మీద 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు. సో ఇది 800 MBBS సీట్లు వచ్చేడాది రాబోతూ ఉన్నాయి. సో ఇది ఒక మంచి శుభవార్తగా తెలంగాణ విద్యార్థులు భావించవచ్చు.